హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఎస్ ట్యూటోరియల్స్. ఈరోజు వార్తల్లో నిలిచిన విద్యా ఉద్యోగ సమాచారాల గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఎంతో కష్టపడి డైలీ 1 to 2 hours కష్టపడి వీడియో చేస్తున్నాను. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఈరోజు వార్తల్లో నిలిచిన విద్యా ఉద్యోగాల సమాచారాల గురించి తెలుసుకుందాం. ఐడిబిఐ బ్యాంకులో 650 ఉద్యోగాలు. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ డిగ్రీ కలిగిన వారు, కంప్యూటర్ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు, ప్రాంతీయ భాష పరిజ్ఞానం ఉన్నవాళ్ళు అర్హులు. దీనిలో శిక్షణ. అదేవిధంగా సిఎస్ఐఆర్లో 39 అప్రెంటిస్ల కోసం నోటిఫికేషన్ విడుదలై చెన్నైలోని సిఎస్ఐఆర్ వారు విడుదల చేశారు. అదేవిధంగా ఎన్సిసిటి న్యూఢిల్లీలో డైరెక్టర్ పోస్టుల కోసం 9 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. కేంద్రంలో డాక్టర్ కొలువులు అంటూ ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఎంబీబీఎస్ పూర్తి చేశారా, చివరి సంవత్సరం చదువుతున్నారా, మెడికల్ పీజీ, ఉన్నత చరిత్ర చదువులు లేకుండా సుస్థిర కెరీర్తో పాటు ఆకర్షణీయ వేతనాలు కోరుకుంటున్నారా? ఇది ఒక చక్కటి అవకాశం. మనకు యూపీఎస్సీ కంబైన్డ్ మెడికల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు ఎంపిక అయితే ప్రారంభంలో 56,000 నుంచి 1,77,000 పే స్కేల్ ఉండవచ్చు. ఈ నేపథ్యంతో సిఎంఎస్ 2025 వివరాలు ఎంపిక ప్రక్రియ గురించి ఇచ్చారు. యూపీఎస్సీ సిఎంఎస్ 2025 విడుదలైంది. కేంద్రంలో 705 డాక్టర్లు, మెడికల్ ఆఫీసర్లకు కొలువులు. ఎంబీబీఎస్ అర్హతతో సుస్థిరమైన కెరీర్కి అవకాశం. అదేవిధంగా కొత్త ఏడాదిలో కొలువుల జాతర అంటూ ఒక ఆర్టికల్ ఇచ్చారు. దేశంలోని టెక్ పరిశ్రమ ప్రగతి పదంలో నడుస్తుంది. 2026 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి భారత టెక్నాలజీ పరిశ్రమ ఆదాయం సుమారు $300 బిలియన్ చేరుకుంటుంది. నాస్కామ్ అంచనా ప్రకారం టెక్ పరిశ్రమ సుమారు 5.1% అభివృద్ధి సాధించే అవకాశం ఉందని, దీంతో $282.6 బిలియన్ పరిశ్రమ మొత్తం ఆదాయం చేస్తుందని, హార్డ్వేర్ పరిశ్రమతో కలిపి సుమారు $13.8 బిలియన్ పైగా పెరిగింది. అదేవిధంగా గత ఏడాది దాదాపు 2.5 లక్షల ఉద్యోగాలు నాస్కామ్ అంచనా వేయగా అది కేవలం 60,000కే పరిమితమైంది. అయితే గత ఏడాది టెక్ రంగంలో 54 లక్షల ఉద్యోగాలు ఉన్నాయని భావించగా ప్రస్తుతం అవి 56 లక్షలు పెరగనున్నట్లు తెలిపారు. 2023-24 ఫైనాన్సింగ్ ఏడాదిలో 4%, అదేవిధంగా 2024-25లో 5% వృద్ధి నమోదైనట్లు తెలిపారు. నాస్కామ్ అధ్యక్షుడు రాజేష్ నంబియార్ తెలిపిన వివరాల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, అమెరికా పన్నుల భయాల ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే ఐటీ పరిశ్రమ మాత్రం సానుకూలంగా ఉంది. దీంతో ఐటీ రంగంలో ఆదాయం మెరుగ్గా ఉండే అవకాశం అంటూ ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్లో క్రింది ఖాళీల భర్తీకి ప్రకటన విడుదలైంది. ఐఓసీఎల్లో 97 అసిస్టెంట్ క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 31వ తారీఖు చివరి తేదీ. ఎవరన్నా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. అదేవిధంగా బెంగళూరులోని భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్లో క్రింది ఖాళీల భర్తీకి 20 సీనియర్ ఇంజనీరింగ్ డిప్యూటీ మేనేజర్, సీనియర్ మేనేజర్ నోటిఫికేషన్కి ప్రకటన విడుదలైంది. మార్చి 4వ తారీఖు చివరి తేదీ. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అదేవిధంగా ఇండియన్ రైల్వేస్లో 11 పోస్టుల కోసం గ్రూప్ జనరల్ మేనేజర్, ఏడీఎం, ఏజీఎం మేనేజర్, పిఆర్ఓలో నోటిఫికేషన్ కోసం భర్తీ చేశారు. దరఖాస్తు చేసుకునే వాళ్ళు మార్చి 20లోగా అప్లై చేసుకోండి. అదేవిధంగా మనకు నిపుణ పేపర్లో వాటర్ వర్త్ ప్రపంచ డిజిటల్ హబ్గా భారత్ నిలవనుంది అన్నట్లు ఒక ఆర్టికల్ ఇచ్చారు. దాంట్లో వచ్చేసి జ్ఞాన భారతం మిషన్, అదేవిధంగా వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్స్ 2025, అదేవిధంగా భారత్ ఫ్రాన్స్ మధ్య సంబంధాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన అంశాలు, అదేవిధంగా ప్రాజెక్టు వర్త్కు భారత్ అనుసంధానం అంటూ ఆర్టికల్ ఇచ్చారు. కరెంట్ అఫైర్స్ సంబంధించి ఒకసారి దీన్ని క్షుణ్ణంగా చదివే ప్రయత్నం చేయండి. ఈ రానున్న కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇవి ఎంతగానో ఉపయోగపడనున్నాయి, ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. అదేవిధంగా మనకు భవిత పేపర్లో కవి బాంధవ అనే బిరుదు ఉన్న రాజు ఎవరు అంటూ ఇండియన్ హిస్టరీకి సంబంధించిన, మధ్యయుగ భారతదేశ చరిత్రకు సంబంధించి, సోలంకీలు, చౌహాన్లకు సంబంధించిన చరిత్రకు సంబంధించి ఒక ఆర్టికల్ రిలీజ్ చేశారు. దీన్ని ఒకసారి డీటెయిల్గా చదివే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇక్కడ ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు, వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా తెలంగాణ చరిత్రకు సంబంధించి, తెలంగాణ భావన, చారిత్రక నేపథ్యం సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు. సిద్ధాపూర్గా ప్రసిద్ధి చెందిన జిల్లా ఏది అనేది క్వశ్చన్ ఇచ్చారు. అదేవిధంగా కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు, వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు బెంగళూరు నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ ఇన్ఫర్మేటిక్ అండ్ రీసెర్చ్ ఒప్పంద కాంట్రాక్ట్ బేసిక్లో 2 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ దరఖాస్తులు కోరుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అదేవిధంగా రైట్స్ లిమిటెడ్లో 40 టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది.
దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి 11వ తారీఖు, మార్చి 11వ తారీఖు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అదేవిధంగా ప్రణాళికబద్ధ అభివృద్ధి దిశగా సాగిన సుదీర్ఘ ప్రయాణం. భారతదేశానికి స్వతంత్రం తర్వాత దేశ ఆర్థిక సామాజిక పురోగతి కోసం ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నారు. 1950 నుంచి 2012 వరకు 12 పంచవర్ష ప్రణాళికను ఏర్పాటు చేసుకున్నారు. దీన్ని రద్దు చేసి ఇప్పుడు మనకు నీతి ఆయోగ్ అనే దాన్ని తీసుకొచ్చారు. ఈ పంచవర్ష ప్రణాళికలకు సంబంధించిన అంశాలను డీటెయిల్గా ఇచ్చారు. ఎకానమీకి సంబంధించిన అంశాలు ఇది. ఒకసారి దీన్ని చదివే ప్రయత్నం చేయండి, డీటెయిల్గా చదివే ప్రయత్నం చేయండి. రీసెంట్గా ఎగ్జామ్స్లో చూసుకుంటే ప్లానింగ్కి సంబంధించి ఖచ్చితమైన క్వశ్చన్ ఉంటుంది. అందుకని ఒకసారి దీన్ని డీటెయిల్గా చూసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా నీతి ఆయోగ్ ఎప్పుడు ఏర్పడింది దీన్ని కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు ఈనాడు ప్రతిభలో ఉద్యోగాలకు సంబంధించి GRICలో 3 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అదేవిధంగా NHAI అసిస్టెంట్ సిస్టమ్ మేనేజర్ సంబంధించి 4 పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. అదేవిధంగా ఉడుపి కొచ్చిన్ షిప్యార్డ్లో 8 ఆఫీస్ అసిస్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అదేవిధంగా కోర్సుకు ఎంపిక అయితే కొలువు అంటూ ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఇప్పుడు మనకు IDBIలో మనకు బ్యాంక్ ఆఫ్ ఇండియా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ కోర్సులో ప్రవేశానికి ప్రకటన విడుదల చేసింది. ఏదైనా డిగ్రీతో దరఖాస్తు చేసుకోవచ్చు. మనకి ఇది వచ్చేసి ఆన్లైన్లో ఎగ్జామ్ ఉంటుంది. ఆన్లైన్లో ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత మనకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. మనకు 200 మార్క్స్కి ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. నెగిటివ్ మార్క్ 1/4 నెగిటివ్ మార్కింగ్. మనకు వచ్చేసి లాజికల్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, కాంపిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ బ్యాంకింగ్ అవేర్నెస్ సంబంధించి 200 క్వశ్చన్స్ ఉంటాయి. వీటిలో మెరిట్ లిస్ట్ ప్రకారం ఇంటర్వ్యూకి సెలెక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయిన తర్వాత వీళ్ళకు కోర్సులో ప్రతి నెల 5,000 చొప్పున మొదటి 6 నెలలు 5,000 చొప్పున ఇస్తారు స్టైపెండ్. తర్వాత 15,000 చొప్పున ఇంటర్న్షిప్ 2 నెలలు ఇస్తారు. చివరి 4 నెలలు బ్యాంకులో వ్యక్తిగత శిక్షణ ఇస్తారు. ఇది పూర్తి చేసుకున్న తర్వాత PG డిప్లొమా బ్యాంకింగ్ డిగ్రీ ప్రదానం చేసి జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్ మేనేజర్ హోదాలో విధుల్లోకి తీసుకుంటారు. ఆ సమయంలో 6.5 లక్షలు వేతనం అందిస్తారు. దీంతోపాటు అలవెన్స్లు కూడా దక్కుతాయి. 3 ఏళ్ల తర్వాత వీళ్ళు గ్రేడ్ A అధికారి అవుతారు. అప్పటి నుంచి బ్యాంక్ PO వేతనాలు పొందుతారు. ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్. మొత్తంగా 650 పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ అయింది. దరఖాస్తు చివరి తేదీ వచ్చేసి మార్చి 12. ఇది చాలా మంచి అంశం, మంచి నోటిఫికేషన్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. మనకు 6.5 lakhs అంటే మినిమం 50,000 అబౌవ్ ఉంటుంది శాలరీ. 1 year కోర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకు 50,000 శాలరీ తోటి మంచి ఉద్యోగం. అదేవిధంగా BHEL బెల్లులో ఇంజనీరింగ్ పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతుంది. మొత్తంగా 42 పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. అదేవిధంగా బిజినెస్ అనలిటిక్స్ సంబంధించి మేటి సంస్థలు IIT, IIM, INSలో చదవాలనుకుంటే ఒకసారి దాని గురించి సంబంధించిన ఆర్టికల్ ఇచ్చారు. దరఖాస్తులు కోరుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. 60%తో బీటెక్, MTech, MSc, MCom, MBA పూర్తి చేసిన వాళ్ళు అర్హులు. మార్చి 6వ తారీఖు చివరి తేదీ. ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే అప్లై చేసుకోండి. బిజినెస్ అనలిటిక్స్ సంబంధించిన సంస్థ ఎక్కడ? కోల్కత్తా. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ IIT ఖరగ్పూర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్ IIM కోల్కత్తా 3 సంస్థలు కలిపి PG డిప్లొమా ఇన్ బిజినెస్ అనలిటిక్స్ కోర్స్ సంబంధించి 2 years కోర్స్ కోసం అందిస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ మనకు DSC కెమిస్ట్రీ నుంచి కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు. వాటిని సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా జనరల్ స్టడీస్ పర్యావరణం సంబంధించి ఇంధన భద్రతకు సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు. దీన్ని ఒకసారి డీటెయిల్గా చదివే ప్రయత్నం చేయండి. అదేవిధంగా ఇక్కడ మనకు ఇంధన భద్రత సమస్యలు, కారణాలు అంటూ ఇచ్చారు. ఒకసారి డీటెయిల్గా చదివే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ కొత్త క్వాంటమ్ చిప్ ఆవిష్కరణ. మైక్రోసాఫ్ట్ కరెంట్ అఫైర్స్ సంబంధించి కాష్ పటేల్, మను బాకర్కి సంబంధించి ఇచ్చారు. కరెంట్ అఫైర్స్ సంబంధించి ప్రశ్నలు ఇచ్చారు. ఒకసారి దాన్ని డీటెయిల్గా సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు అర్థమెటిక్ సంబంధించి ఈనాడు ప్రతిభా పేపర్లో క్వశ్చన్స్ ఇచ్చారు. వీటిని సాల్వ్ చేయండి. RRB గ్రూప్ D కానీ మిగతా ఎగ్జామ్స్ కానీ ఎంతగానో ఉపయోగపడుతుంది. చరిత్రలో ఈనాడు అంటూ ఒక ఆర్టికల్ ఇచ్చారు. వన్యప్రాణుల ప్రాముఖ్యం గురించి ఏటా మార్చి 3న ప్రపంచ వన్యప్రాణి దినోత్సవంగా నిర్వహించుకుంటున్నారు. మార్చి 3 దీన్ని UNO 2013 నుంచి ప్రారంభించింది.
ఈ రోజున ఎందుకు తీసుకుంటున్నా అంటే 1973 మార్చి 3న ద కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్డ్ స్పీసీస్ ఆఫ్ వైల్డ్ ఫానా అండ్ ఫ్లోరా సిటీస్ అనేది ఏర్పాటు చేశారు సమావేశం. ఇది ఎప్పుడు 1973 మార్చి 3 వాషింగ్టన్లో నిర్వహించారు సైట్స్ అనేదాన్ని. ఆ రోజు గుర్తుగానే 2013 నుంచి యుఎన్ఓ అనేది ప్రపంచ వన్యప్రాణి దినోత్సవంగా మార్చి 3న జరుపుకుంటున్నారు. దీని యొక్క 2025 నినాదం వచ్చేసి వైల్డ్ లైఫ్ కన్జర్వేటివ్ ఫైనాన్స్ ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ అండ్ ప్లానెట్స్. ఇది ఒక నినాదం. స్లోగన్ మరోసారి చెప్పుకుందాం. వైల్డ్ లైఫ్ కన్జర్వేటివ్ ఫైనాన్స్ ఇన్వెస్టింగ్ ఇన్ పీపుల్ అండ్ ప్లానెట్. వన్యప్రాణుల సంరక్షణను స్థిరంగా మరింత సమర్థవంతంగా ఆర్థిక సాయం చేయడానికి సుస్థిర వైపు భూమి భవిష్యత్తును నిర్మించడం దీని యొక్క థీమ్. అదేవిధంగా మనకు కాగు పాలిటిక్స్ సంబంధించి కాగు, యూపీఎస్సీకి సంబంధించి పబ్లిక్ సర్వీస్ కమిషన్, అదేవిధంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ రెండింటికి సంబంధించి పాలిటిక్స్ సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఏ ఆర్టికల్ ప్రకారం ఏర్పాటు చేస్తారు ఇండిపెండెంట్ బాడీస్ అనే దాని గురించి ఇచ్చారు. ఒకసారి దాన్ని డీటెయిల్గా ప్రయత్నం చేయండి. అదేవిధంగా మనకు వెలుగు సక్సెస్ పేపర్లో తొలి నావెల్ యాంటీ షిప్ మిసైల్ షార్ట్ రేంజ్ టెస్ట్ సక్సెస్ అయింది. రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ భారత నావికాదళం చాందీపూర్లో నుంచి ITR ఇంటిగ్రేటివ్ టెస్ట్ రేంజ్ నుంచి స్వదేశీ నావెల్ యాంటీ షిప్ మిసైల్ షార్ట్ రేంజ్ని విజయవంతంగా పరీక్షించారు. DRDO చాందీపూర్ నుంచి ITRను విజయవంతంగా పరీక్షించారు. దీన్ని ఎవరెవరంటే టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ, అదేవిధంగా హై ఎనర్జీ మెటీరియల్స్ రీసెర్చ్ ల్యాబొరేటరీ వాళ్ళు సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేశారు. దీన్ని ఒకసారి గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. అదేవిధంగా పులుల సంరక్షణలో సోలిగా తెగ. రీసెంట్గా మనకు భారత ప్రధానమంత్రి గారు మన్ కీ బాత్లో ఈ సోలిగా తెగ గురించి పులుల సంరక్షణ చేస్తున్న సహకారాన్ని గురించి ప్రశంసించారు. ఈ సోలిగా తెగ అనేది చామరాజన్ జిల్లాలోని బిలిగిరి రంగన్ హిల్స్, మాలే మహదేశ్వర్ హిల్స్ సమీపంలో నివసిస్తున్నారు. వీళ్ళు కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వాళ్ళకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చారు. సార్ దాన్ని డీటెయిల్గా చదివే ప్రయత్నం చేయండి. ఎంత మన్ కీ బాత్లో వీళ్ళ గురించి చెప్పారు. ఇది ఖచ్చితంగా క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. అదేవిధంగా విజయనగర సామ్రాజ్యం గురించి ఒక చిన్న అంశం ఇచ్చారు, హంపి ఉత్సవాల గురించి. అదేవిధంగా హైదరాబాద్లో విజ్ఞాన్ వైభవ్ 2025 అంటూ రాష్ట్రపతి, అదేవిధంగా రక్షణ శాఖ మంత్రి గారు రాజ్నాథ్ సింగ్ గారు దీనికి హాజరయ్యారు. అదేవిధంగా బయోహైడ్రోజన్ గ్యాస్ సంబంధించి ఒక ఆర్టికల్ ఇచ్చారు. అదేవిధంగా సెబీ చైర్మన్గా తుహిత్ కాంత పాండే, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ కొత్త చీఫ్గా ప్రస్తుత ఆర్థిక కార్యదర్శిగా పనిచేస్తున్న తుహిన్ కాంత పాండే గారు నియమితులయ్యారు. వచ్చే 3 ఏళ్ల కాలానికి ఈయన కొనసాగుతున్నారు. ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, సెబీ చైర్మన్గా తుహిత్ కాంత పాండే. అదేవిధంగా మనకు ఈ దిక్సూచి పేపర్లో 1161 కానిస్టేబుల్ పోస్టు కోసం CISF 1168 కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ పోస్టులకు భర్తీ కోసం పురుష మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతుంది. దీనికి చివరి తేదీ వచ్చేసి ఏప్రిల్ 3వ తారీఖు. మొత్తంగా 463 కానిస్టేబుల్, అదేవిధంగా కార్పెంటరీ, మొత్తంగా 1160 పోస్టుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది. 2025 మార్చి 5వ తారీఖు నుంచి దరఖాస్తులు స్వీకరిస్తుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. దీని యొక్క ఏజ్ వచ్చేసి 21 నుంచి 27 సంవత్సరాల మధ్యన ఉండాలి. అదేవిధంగా 4 ఏళ్ల ఇంటిగ్రేటెడ్ BEd కోసం నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 నిర్వహిస్తుంది. ఇప్పుడు మనకు 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ BEd ప్రోగ్రామ్ కోసం 2025 నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. నేషనల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2025 పేరిట ఈ పరీక్షను NTA నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఈ ప్రోగ్రాం దేశవ్యాప్తంగా 64 విద్యా సంస్థల్లో 6100 సీట్లలో అడ్మిషన్లు పొందవచ్చు. దీని యొక్క కంప్యూటర్ ఆధారంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ద్వారా అడుగుతారు. పరీక్షలో తెలుగు, ఇంగ్లీష్, హిందీతో పాటు 13 భాషల్లో జరుగుతుంది. ఆన్లైన్ దరఖాస్తు వచ్చేసి మార్చి 16వ తారీఖు చివరి తేదీ. అదేవిధంగా ఇది 2026 విద్యా సంవత్సరం నుంచి అమలు కాబోతుంది. ఏ కోర్సులోనైనా 70% తప్పనిసరి హాజరు కావాలని దీన్ని 26-27 విద్యా సంవత్సరం నుంచి 80% పెంచనున్నారు. ఇంటిగ్రేటెడ్ BEd ప్రోగ్రామ్ గురించి పూర్తి వివరాల కోసం ఇక్కడ మనకు NTA వెబ్సైట్లో ఇచ్చారు. దీన్ని ఒకసారి ఎవరైనా
ఇంటిగ్రేటెడ్ బీఈడి చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే దాన్ని చేసుకోండి. అదేవిధంగా విదేశీ విద్య కోసం బెస్ట్ కన్సల్టెన్సీలు అంటూ ఇక్కడ ఒక ఆర్టికల్ ఇచ్చారు. ఎవరైనా విదేశాల్లో చదువుకోవాలనుకున్న వాళ్ళు ఒకసారి కన్సల్టెన్సీ వాళ్ళని చూసే ప్రయత్నం చేయండి.